హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్టీవీ లెర్నింగ్స్. సో మనకు చాలా ఏఐ టూల్స్ గురించి యాడ్స్లో కానీ వాటిలో చూసి ఉంటాము. అలాగే సమ్మర్లో మనము ఏఐ టూల్స్ పైన కొంత ట్రైనింగ్ తీసుకొని ఉన్నాము. అవి చాలా వరకు మీకు లెసన్ ప్లాన్స్ కానీ, వర్క్ షీట్స్ కానీ, లేకపోతే క్వశ్చన్ పేపర్స్ కానీ, వీడియోస్ కానీ ఎట్లా తయారు చేయవచ్చు, మీకు అరౌండ్ 17 టూల్స్ గురించి సమ్మర్ మొత్తం మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో చాట్‌జిపిటి కానీ, జెమినీ ఏఐ కానీ, మైక్రోసాఫ్ట్ కాపీలాట్ కానీ, లేకపోతే మ్యాజిక్ స్కూల్, టీచ్‌బెటర్.ai, అలాగే notion.ai, తర్వాత napkin.ai, స్లైడ్స్‌లో, గామా, సో ఇలా రకరకాల InVideo.ai కానీ, లేదా suno.ai కానీ, ఇలా ఎన్నో రకాల ఏఐస్ మీకు పరిచయం చేయడం అయితే జరిగింది. బట్ వీటిని ఉపయోగించుకొని మనం ఎలా లెసన్ ప్లాన్స్ తయారు చేయవచ్చు, లేకపోతే వర్క్ షీట్ ఎలా డిజైన్ చేయవచ్చు, మీకు ఎగ్జాంపుల్గా అట్లా ప్రాంప్ట్స్ ఎట్లా ఇవ్వాలో కూడా మోడల్స్ ఇవ్వడం జరిగింది. బట్ రీసెంట్గా ఒక టూల్ అయితే మనకు మార్కెట్లో బాగా వైరల్ అవుతుంది, దట్ ఈస్ పర్ప్లెక్సిటీ అని. సో ఈ పర్ప్లెక్సిటీ ఎంతవరకు యాక్యురేట్గా ఉంటుందంటే కంపేర్ విత్ చాట్‌జిపిటి కానీ, లేకపోతే వేరే అదర్ టూల్స్తో పోల్చుకుంటే ఇది పర్ప్లెక్సిటీది మనం గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే PRPLXUITYAI పర్ప్లెక్సిటీ అని మనం టైప్ చేస్తే ఇలా వస్తుంది. సో ఈ పర్ప్లెక్సిటీని మనం ఓపెన్ చేస్తే ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఈ ఇంటర్ఫేస్లో మనము మన యొక్క గూగుల్ ఐడిని ఉపయోగించుకొని సేమ్ మీరు కంటిన్యూ విత్ మీ మెయిల్ ఐడి అవుతుంది, కంటిన్యూ విత్ గూగుల్ ఐ. మీ మెయిల్ ఐడి నుండి కనుక మీరు లాగిన్ అయితే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో కంటిన్యూ క్లిక్ చేయండి. సో సేమ్ మనం చాట్‌జిపిటి అండ్ జెమినీ ఏఐ కాపీలాట్ ఎలా అయితే లాగిన్ అయ్యామో మనం ఎక్కించామో అలాగే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా మీకు ఫ్రీ ఉంటుంది, ఫ్రీ వర్షన్. ఇది ఏ టూల్ యూజర్స్కి అయితే మనకు కంప్లీట్గా 1 year ఫ్రీ ఉంటుంది. ఎవరైతే ఏ టూల్ యూజర్స్ కాదో వాళ్ళకి మాత్రం మంత్లీ $200 పర్ మంత్. $200 అంటే అరౌండ్ 1700-1600 నెలకు పడుతుంది అనమాట. సో ప్రో కానీ, గెట్ మ్యాక్స్ కొన్ని అడ్వాన్స్ వర్షన్. సో మనం ప్రస్తుతానికి అయితే కంటిన్యూ విత్ ఫ్రీ ఏఐ వర్షన్ తోటి మనము వాడవచ్చు. అయితే ఈ ఏఐ విత్ ఫ్రీ వర్షన్ మనకు ఒక 15 రోజులు అట్లాగే మాత్రమే అవైలబుల్ ఉంటుంది, వాడవచ్చు. బట్ ఇంకా మనం పర్ఫెక్ట్గా వాడాలంటే ఎవరైతే ఎయిర్టెల్ యూస్ ఉన్న వాళ్ళ దీన్ని చేసుకోండి, లేదంటే ఎయిర్టెల్ సిమ్ కొనుక్కొని మీరు 1 year వరకు ఫ్రీగా వాడవచ్చు. అయితే ఇది మనం ఏఐ టూల్స్ ఉపయోగించే లెసన్ ప్లాన్ తయారు చేయాలి అంటే మనం కొన్ని ప్రాంప్ట్స్ గురించి నేర్చుకోవడం జరిగింది కదా. సో మనము అంతకుముందు కూడా మనము ఏఐ టూల్స్ ఉపయోగించి లెసన్ ప్లాన్స్ కానీ, యూనిట్ ప్లాన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ కానీ, అసైన్మెంట్స్ కానీ తయారు చేయాలి, వాటికి ప్రాంప్ట్స్ రాయడం రావాలి. ఈ ప్రాంప్ట్స్ ఎట్లా రాయాలో మీకు నేను చెప్పడం జరిగింది, అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు షేర్ చేయడం జరిగింది. సో ఈ ప్రాంప్ట్స్ని ఉపయోగించుకొని మనము చాట్‌జిపిటిలో కానీ, గూగుల్లో కానీ, గూగుల్ జెమినీ ఏఐలో కానీ మనం వాటిని ప్రిపేర్ చేసినప్పుడు మీరు చూస్తున్నది ఎట్లా వచ్చింది డేటా అనేది. సేమ్ ఇదే ప్రాంప్ట్స్ తోటి మనము పర్ప్లెక్సిటీలో కనుక ఉపయోగించుకొని లెసన్ ప్లాన్స్ అండ్ యూనిట్ ప్లాన్ తయారు చేస్తే ఎంత యాక్యురేట్గా వస్తుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటిక్స్ తీసుకుంటాను. మ్యాథమెటిక్స్ కాదు, ఏదైనా సరే ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ ఈ ఎల్లో కలర్లో ఉన్న చోట మీరు సబ్జెక్టు క్లాస్ని మార్చేస్తే సరిపోతుంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ చెప్పాలనుకున్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే చంక్స్గా డివైడ్ చేసుకుంటాం. చంక్స్గా డివైడ్ చేయడం అంటే 10 పీరియడ్లు అంటే 10 సబ్ టాపిక్స్ దాంట్లో ఎత్తుకుంటాం అనమాట. దాన్ని బ్రేక్ డౌన్ చేయడం అడగచ్చు. సో ఫస్ట్ స్టెప్ మనకి ఏంటంటే, ఒకవేళ నేను ఒక యూనిట్ని బ్రేక్ డౌన్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాంప్ట్నే వాడాలి. చూడండి ఇక్కడ మనకు దీన్ని మనము కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. అది ప్రాంప్ట్ ఎట్లా రాయాలి అంటే ఇక్కడ బ్రేక్ డౌన్ ద యూనిట్, చాప్టర్ నేమ్ రాయాలి, రిలేటెడ్ టు గ్రేడ్, క్లాస్ నేమ్ మెన్షన్ చేయండి, మ్యాథ్ అయితే మ్యాథ్, సైన్స్ అయితే సైన్స్, మీకు ఏ సబ్జెక్ట్ కావాలో సబ్జెక్ట్ పేరు రాసుకోండి, ఇంటూ నెంబర్ ఆఫ్ పీరియడ్స్. ఇక్కడ ఎన్ని పీరియడ్స్లో మీరు డివైడ్ చేయాలనుకుంటున్నాను బోధించిన నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఏంటి, ఎలాంటిది కరికులం ఎస్సీఆర్టీ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో మనం ఎస్సీఆర్టీ సిలబస్ ఫాలో అవుతున్నాం కాబట్టి అది కంపల్సరీ రాయాలి. దాన్ని కాపీ చేసి మీరు ఏం చేయాలంటే ఆ పర్ప్లెక్సిటీలో సేమ్ మనం జెమినీ అండ్ చాట్‌జిపిటిలో ఉపయోగించి ఎలా చేసామో అలాగే ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో నేను అది పేస్ట్ చేశాను, పేస్ట్. సో ఇక్కడ మీరు రాసుకోవచ్చు, ఇది మార్చుకోవచ్చు. మనం రియల్ నంబర్స్ ఇక్కడ రాయండి, అండ్ దెన్ 10th క్లాస్, అండ్ దెన్ ఎన్ని పీరియడ్స్, అన్ని పీరియడ్స్ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 12 పీరియడ్స్లో బోధించాలనుకుంటున్నాను. 12 నెంబర్ ఏం లేదు, మన చాప్టర్ పేరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్, క్లాస్ మెన్షన్ చేసి దీన్ని జస్ట్ సెర్చ్ కొట్టండి. చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి,
చూడండి ఇక్కడ మనం చాట్ జీపీటీలో కూడా దీన్ని చేయవచ్చు. చాట్ జీపీటీకి దీనికి డిఫరెన్స్ కూడా మీకు నేను చెప్తాను. ఇది కాపీ చేసి మనం చాట్ జీపీటీలో కూడా చూద్దాం. చాట్ జీపీటీ దీనికి ఏంటి డిఫరెన్స్, మీకు రెండు కంపారిజన్ చేస్తాను. సో ఇప్పుడు ఓపెన్ అయ్యే చాట్ జీపీటీలో సేమ్ దాని ఇక్కడ నేను సైన్ ఇన్ అవుతున్నాను నా మెయిల్ ఐడి నుంచి, గూగుల్ అకౌంట్. చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ పర్ప్లెక్సిటీ చాట్ జీపీటీలో. కొంచెం యాక్యురేట్ మనకు పర్ప్లెక్సిటీలో వస్తుంది. సో చూద్దాం, రెండింటిని కంపారిజన్ చేస్తుంది. సో ఇది రియల్ నెంబర్స్ 12 పీరియడ్స్ ఇలా టేబుల్ ఇచ్చింది. అంటే ఫస్ట్ పీరియడ్లో ఏ టాపిక్ ఫోకస్ చేయాలి, సెకండ్ పీరియడ్లో ఏ టాపిక్ ఫోకస్ చేయాలి, థర్డ్, 4th, 5th, 6th అప్ టు 12th పీరియడ్ వరకు మనకి ఇలా ఇచ్చింది కదా. అలాగే కింద వై దిస్ స్ట్రక్చర్ వర్క్స్, అలాగే టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ అని కొన్ని ఐడియాస్ అయితే మనకు జనరేట్ చేసింది. సో ఇది ఇలా ఉంది చూడండి. టేబుల్ ఏమైతే టైటిల్ ఇచ్చింది, కానీ దీన్ని మీరు గమనించినట్లయితే చాలా బాగుంటుంది. చూడండి మనకు సోర్సెస్ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీకు ఆన్సర్ అంటే మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తుంది ఒకటి. రెండోది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సోర్సెస్ అంటే ఈ టాపిక్ ఎక్కడెక్కడ ఉంది, దీనికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ మీకు ఎక్కడెక్కడ దొరుకుతాయంటే సోర్సెస్ కూడా ఇస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ బైజూస్ దగ్గర నుంచి, టీఎస్ బోర్డ్ సొల్యూషన్ డైరెక్ట్ తెలంగాణ వెబ్సైట్ నుంచి, తర్వాత పీడిఎఫ్స్ కావాలంటే పీడిఎఫ్, స్క్రిప్ట్ పీపీటీ ఫార్మాట్లో, తర్వాత మ్యాథ్స్ గ్లోలో. సో ఇలా మనకు ఒక 11 kinds ఆఫ్ సోర్సెస్ అది మనబడి.comలో కూడా దొరుకుతుంది అనమాట. దొరకడం మీన్స్ ఏంటంటే ఇలా కొంతమంది చేసి ఉన్నారు కూడా అని చూపెడుతుంది. సో ఇది మనకు ఇక్కడ చాట్ జీపీటీలో రాదు. చాట్ జీపీటీలో సోర్సెస్ అనేవి మనకు అంత బాగా కనిపించదు. సోర్సెస్ అనేవి ఒక బైజూస్ తర్వాత కాలేజ్ కొన్ని ఇస్తుంది, కానీ ఇక్కడైతే ఇంకా ఎగ్జాక్ట్గా ఇస్తుంది సోర్సెస్. అలాగే ఇక్కడ నుంచి నేను ఎలా తీసుకున్నాను, దీన్ని ఎలా నేను మీకు జనరేట్ చేసి ఇచ్చానో చెప్తున్నాను అనమాట. అంటే తను చెప్తుంది ఇది పర్ప్లెక్సిటీ ఎలా చెప్తుంది. నేను ఫస్ట్ ఎస్సీఆర్టీ తెలంగాణ టెక్స్ట్ బుక్ చూసుకున్నాను, ఆ తర్వాత ఈ ఎస్సీఆర్టీ తెలంగాణ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ కూడా చూశాను. 3, 4, 5 ఈ ఆర్డర్లో తీసుకొని మనకు కావాల్సిన ఆన్సర్ క్రోడీకరించి దాన్ని కంపైల్ చేసి మనకి ఇచ్చింది అనమాట ఇక్కడ. అంటే ఇంత రిలయబుల్గా మనకు డేటా సోర్స్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు కొంచెం చాలా యాక్యురేట్గా వస్తుంది. జస్ట్ టాపిక్ కవర్, కీ టాపిక్స్ కవర్, ఇందులో ప్రాపర్టీస్ అండ్ డెఫినేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్, యూక్లిడ్ డివిజన్ లెమ్మా, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, క్యాలిక్యులేషన్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. అంటే ఎగ్జాక్ట్ మన బుక్లో ఉన్నది మ్యాక్సిమం వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే ఈ టాపిక్ ఎక్కడ నుంచి తీసుకుంది, ఎస్సీఆర్టీ తెలంగాణ నుంచి తీసుకున్నది. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్ చెప్పాలనుకుంటే బైజూస్ డాట్ నుంచి తీసుకున్నాను. యూక్లిడ్ డివిజన్ లెమ్మా, స్టేట్మెంట్ ఇల్లుస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, దాని సమ్స్ స్క్రిప్ట్ అనేది ఒక యాప్ నుంచి వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. అంటే తను ఎక్కడి నుంచి తీసుకున్నానో కూడా సోర్స్ రిలయబిలిటీ కూడా మనకు చెప్తుంది. సో ఇలా టెక్స్ట్ బుక్లో సమ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.1, 1.2 ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, ఎక్కడి నుంచి తీసుకుంది, టీఎస్ బోర్డ్ సొల్యూషన్ నుంచి. సో ఇలా మనకు కంప్లీట్గా ఒక పిక్చర్ అయితే అంటే మనకు ఎక్కడుంది సోర్స్ అనేది కూడా చెప్తుంది. ఇట్లా చూడండి సోర్స్ అనేది కూడా చెప్తుంది. బట్ వేరేస్ మనకు దీనిపై సోర్సెస్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నది, ఎక్కడి నుంచి తీసుకున్నది చెప్పట్లేదు అనమాట. సో కంపారిజన్ చేసినప్పుడు ఎట్లా అంటే ఒక 10% మనకు చాట్ జీపీటీతో పోలిస్తే పర్ప్లెక్సిటీ మనకు ఒక 10% ఎక్కువగానే మనకు రిలయబుల్గా ఉంటుంది. అండ్ పీరియడ్ అలొకేషన్ కూడా ఎలా చేసింది చెప్తుంది అనమాట. ఇక్కడ చూడండి పీరియడ్ ఎలా కేటాయించబడింది. ఈచ్ కాన్సెప్ట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్ విత్ థియరీ, ఎగ్జాంపుల్స్ అండ్ యాక్టివిటీస్. ప్రతి కాన్సెప్ట్లో కూడా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే థియరీ చెప్పాలి, ఎగ్జాంపుల్ చెప్పాలి, యాక్టివిటీస్ కండక్ట్ చేయమని చెప్తుంది. టెక్స్ట్లో ఎక్సర్సైజ్ కంపల్సరీ అటెండ్ చేయాలని చెప్తుంది. తర్వాత HOTS అండ్ అసైన్మెంట్స్ టు బి యూజ్డ్ ఫర్ రివ్యూ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా చెప్తుంది. ఇలా మనకు కొన్ని ఐడియాస్ కూడా తను ఇవ్వగలుగుతుంది అనమాట. ఇది బ్రేక్ డౌన్ చేయడం, దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ సేమ్ రీరైట్, ఇది నచ్చలేదు రీరైట్ క్లిక్ చేయండి. ఇక్కడ రీరైట్ అని క్లిక్ చేసిన మీకు చాలా వస్తుంది చూడండి. అంటే చూడండి రీసెర్చ్ మోడ్లో కావాలా, ల్యాబ్ మోడ్లో కావాలా, సోనార్ మోడ్లో కావాలా, లేదా క్లౌడ్ సోనెట్ మోడ్లో కావాలా, GPT-5 మోడ్ అంటే కొత్తది అనమాట కావాలా అంటే, లేదా GPT-5 థింకింగ్ మోడ్ కొంచెం ఇంకా డెప్త్గా కావాలి. నేను ఆల్రెడీగా చాలామంది నాకు వాట్సాప్లో పెడుతున్నారు ఎలా జనరేట్ చేయాలి నాకు చెప్పండి అని. మీరు చాట్ జీపీటీ అయినా పర్ప్లెక్సిటీ అయినా జెమినీ అయినా వాడాలి అంటే కంపల్సరీ కొన్ని ప్రాంప్ట్స్ అయితే తెలుసుకొని ఉంటారు. ఒకసారి ప్రాంప్ట్స్ చూడండి. ప్రాంప్ట్స్ రాయడం వస్తేనే డేటా కరెక్ట్ వస్తుంది. ఇది టాపిక్ బ్రేక్ డౌన్ చేయడానికి. నెక్స్ట్ది ఏంటంటే ఏంటి మనకు గ్రీన్ కలర్లో చేసింది కదా
ప్రాంప్ట్ ఫర్ యూనిట్ ప్లాన్. లేదు నేను 12 పీరియడ్స్ ఒక యూనిట్ ప్లాన్గా రాయాలంటే మనకు ఒక తుది యూనిట్ ప్లాన్ రాయడానికి ఇప్పుడు మనం 12 పీరియడ్లుగా దీన్ని బ్రేక్ డౌన్ చేసుకున్న తర్వాత ఒక ప్లాన్, ఒక స్ట్రక్చర్ రూపంలో రాయాలి మనం దానికి. సో యూనిట్ ప్లాన్ రాయాలంటే ఇలా మనం ఏఐ టూల్స్ని ఒక కమాండ్ ఇవ్వాలి. రైట్ డీటెయిల్ యూనిట్ ప్లాన్ ఫర్ ద యూనిట్ చాప్టర్ నేమ్ గ్రేడ్ క్లాస్ మ్యాథ్ బ్రేక్ డౌన్ ఇంటూ 12 పీరియడ్స్ ఫర్ ది మంత్ పేరు రాయండి, రాస్తే రాయండి, తీసేయచ్చు. ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టేబుల్ అలైన్ విత్ ది స్టేట్ తెలంగాణ. ఇది జనరల్గా మనం ఒక టెంప్లెట్ ఇలా చేస్తామనేది ఒక టెంప్లెట్ అనమాట. యూనిట్ ప్లాన్ ఇలాగే రాస్తామనేది ఒక టెంప్లెట్. సో దీన్ని మనం కనుక కాపీ అండ్ పేస్ట్ చేస్తే సెలెక్ట్ చేసి కాపీ లేదా మీరు టైప్ చేయొచ్చు లేదా ఫోటో తీసి పెట్టవచ్చు. చాయిసెస్ యూస్ ఇందులో పేస్ట్ చేస్తుంది. ఇక్కడ సేమ్ ఉంటుంది, అప్గ్రేడ్ చేయడం అడుగుతుంది. ఇది కొంచెం చాలా యాక్యురేట్ ఉంది, వీడియోస్ కూడా అడుగుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ ఏంటిది మీకు రియల్ నంబర్స్ క్లాస్ నేమ్ 10 నంబర్ ఆఫ్ పీరియడ్స్ 12 తీసుకున్నాం. ఇందాక 12 ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూలై నెలలో ఏదో మంత్లో మనం దీన్ని టీచ్ చేస్తాం కదా, మన పేరు రాస్తే రాయడం అది కాలం తీసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్ అనుకొని రాస్తున్నాను, జూన్. సో ఈ ఫార్మాట్లో కావాలన్నమాట. దీన్ని జస్ట్ అప్లోడ్ చేస్తాను. చూడండి నేను చాలా బాగా వచ్చింది, ఇది ఎక్సలెంట్గా. ఎన్ని సోర్సెస్ 12 సోర్సెస్ని ఐడెంటిఫై చేసింది కంప్లీట్గా. 12 సోర్సెస్ని ఐడెంటిఫై చేసి జనరేట్ చేస్తుంది. మన ట్యాబ్లెట్ ఫామ్లో కావాలి. ఇలా ఏంటంటే మనం రాస్తాం, ఇలా జనరల్గా మనము రెగ్యులర్గా రాసేటువంటి ఒక టెంప్లెట్ని తీసుకొని అందులో పేస్ట్ చేయాలి, ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి కమాండ్ ఇవ్వాలి. కమాండ్ ఏంటి ఇక్కడ నేను చెప్పాను, ఈ కమాండ్ రాస్తేనే మనకు పర్ఫెక్ట్గా డేటా వస్తుంది. ఈ కమాండ్ రాయలేదనుకోండి దానికి కావాల్సినంత ఇస్తుంది. ఏదైనా సరే దీన్ని ఇక్కడ అడగవచ్చు, డోంట్ ఎజమ్ యువర్ సెల్ఫ్ అని కూడా అడగవచ్చు. నీ సొంత బ్రెయిన్ వాడి చేయకు, నాకు కావాల్సింది ఇవ్వని కూడా అడగవచ్చు దాన్ని. లైక్ దిస్ ఇస్ ఏ చాట్ బూట్, ఒక చాట్ బూట్ లాంటిది అనమాట, ఒక ఏజెంట్ మనకు మాట్లాడుతుంది. సో ఇక్కడ రైట్ డీటెయిల్ యూనిట్ ప్లాన్ ఫర్ ది రియల్ నంబర్స్ ఫర్ గ్రేడ్ 10 మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. ఇక్కడ మీరు టాపిక్ నేము, గ్రేడ్, మ్యాథ్స్ కాడ సైన్స్ అవి పెట్టుకోవచ్చు. ఇది కమాండ్, దీన్ని కమాండ్ అంటాం. ఈ లైన్ మొత్తం ఇదంతా మన టేబుల్, ఇది టేబుల్. పైన ఇచ్చేది ప్రాంప్ట్, కమాండ్ ఆన్ ప్రాంప్ట్ అంటున్నాను. దాన్ని అడిగేటువంటి విధానం అన్నమాట ఇది. ఇప్పుడు ఇచ్చే డేటా చూడండి, 12 సోర్సెస్. ఇక్కడ అది 12 రకాల సోర్సెస్ దాన్ని తీసుకుని గవర్నమెంట్ బుక్ నుంచి తీసుకున్నాను. చాట్‌జిపిటిలో కూడా వస్తుంది, బట్ కంపేర్ విత్ ది చాట్‌జిపిటి ఇట్ ఈస్ వెరీ యాక్యురేట్. సో నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 12లో 8 టీచింగ్ పీరియడ్ గాను, 4 ఏమో ప్రాక్టికల్ పీరియడ్ గాను తను తీసుకున్నది. యూనిట్ పేరు రియల్ నంబర్స్. ఇది టేబుల్. జూన్లో ఫస్ట్ పీరియడ్లో ఇంట్రడక్షన్ టు రియల్ నంబర్స్. దాంట్లో మీరు లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, టీచింగ్ మెథడ్స్ ఏం వాడారు, ఇలిస్ట్రేషన్ మెథడ్ వాడారు. ఎందుకంటే ముందు పిల్లవాడు నేర్చుకునే నెంబర్స్ గురించి కాబట్టి ఇలిస్ట్రేషన్ ఏం చేయాలి, టీఎల్ఎం ఏం వాడాలి, ఎవల్యూషన్ ఎలా చేస్తారు పిల్లవాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎస్సీఆర్టీ తెలంగాణ. ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, మీకు చూడండి. ఇదే కదా టెక్స్ట్ బుక్, ఇది ఇక్కడ నుంచి తీసుకున్నాను అని చెప్తుంది ఇలిస్ట్రేషన్. ఓకే, సో ఇట్లా మనకు పక్కన నేను క్లిక్ చేస్తే అది ఎక్కడుందో కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, దిస్ ఇస్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో ఇది సెకండ్ పీరియడ్. దీనికి అప్లై అండ్ ఎక్స్ప్లెయిన్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఫర్ హెచ్సిఎఫ్ కదా. సో ఇది మనకు లెర్నింగ్ అవుట్కమ్. అండ్ గైడెడ్ యాక్టివిటీ అంటే ఒక యాక్టివిటీ కండక్ట్ చేయమని స్టెప్ వైజ్ డిమాన్స్ట్రేషన్ చేయాలి. స్ట్రిప్స్, బ్లాక్ బోర్డ్, వర్క్ షీట్స్ అండ్ రిటర్న్ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడ ఉంది, టెక్స్ట్ బుక్లో ఉంది చూడండి. మనకు సోర్సెస్ కూడా అటాచ్ చేయబడింది, ఈ బుక్లోంచి తీసుకున్నది. అంటే తను ఎక్కడి నుంచి తీసుకున్నది సోర్స్ అని కూడా చెప్తున్నాను. ఇలా 12 టాపిక్స్, 12 పీరియడ్స్ సంబంధించినటువంటి కంప్లీట్ ఒక యూనిట్ ప్లాన్ మనకి ఇలా రాసి పెట్టి ఇస్తుంది. సేమ్ మీరు చాట్‌జిపిటిని కూడా వాడవచ్చు. ఇప్పుడు ఇది పర్ప్లెక్సిటీలో కూడా చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా వస్తుంది, జెమినీ ఐలో కూడా వస్తుంది. అలా ఎక్కడ ఉందో కూడా చెప్తుంది అనమాట. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ టీచింగ్ లెర్నింగ్ ఈవెంట్ ఎలా చెప్పాలి మీరు క్లాస్ రూమ్లో అనేది కూడా. తర్వాత టీచర్ రెస్పాన్సెస్ ఏంటి, తర్వాత టీచర్ ప్రిపరేషన్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు రాసి ఇచ్చేసింది. సో రిలేటెడ్ కూడా ఉన్నాయి కొంచెం. విచ్ స్పెసిఫిక్ ఎస్ఆర్టీ తెలంగాణ లెర్నింగ్ స్టాండర్డ్ ఫర్ రియల్ నంబర్ షుడ్ బి అలైన్డ్. అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ స్టాండర్డ్స్ కావాలా మీరు అడుగుతుంది. హౌ షుడ్ స్ప్లిట్ 15 సిలబస్ పీరియడ్స్ ఇంటూ 12 జూన్ పీరియడ్స్ ఫర్ డీప్ ప్రాక్టీస్ కోసం ఎలా చేయాలి.
విచ్ టాపిక్ ఫ్రమ్ ద రియల్ నెంబర్స్ చాప్టర్ మస్ట్ బి గెట్ మోర్ ప్రాక్టీస్ పీడిఎఫ్స్. అంటే పిల్లవాడికి నేను రియల్ నెంబర్స్లో దేని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని కూడా కావాలని తెలియాలని ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కావాలంటే ఇస్తుంది అనమాట. అది కూడా ఇస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అని పెడితే పీడిఎఫ్లో కానీ మార్క్ డౌన్లో కానీ లేదా డాక్లో కానీ ఓపెన్ ఫైల్లో కానీ ఓపెన్ అవుతుంది ఇది. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చాప్టర్ నుంచి వేటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని అడుగుతాను, క్లిక్ చేశాను అనుకోండి, దానికి రిలేటెడ్గా నాకు ఇది ఎందుకు అడుగుతుందని డబ్బులు కట్టబడుతుంది. ఓకే, సో ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, టాపిక్ నీడ్ ఎక్స్ట్రా ప్రాక్టీస్. దీని మీద యూక్లిడ్ డివిజన్ లెమ్మా, ఆల్గరిథం, ఫండమెంటల్ థియరం, డెసిమల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రియల్ నంబర్స్, ప్రూఫ్స్ ఆఫ్ ఇరేషనాలిటీ, అలా ఒక్కొక్క దాని గురించి ఇస్తుంది అనమాట. అందులో కూడా ఏం రీజన్ ఫర్ మోర్ ప్రాక్టీస్ ఇస్ నీడెడ్. దేనికి రీజన్, ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అనేది ప్రూఫ్స్, రీజన్ అండ్ ప్రూఫ్స్లో. ఇంకా మీకు ఎడిషనల్ ఇంకా కావాలంటే ఇస్తుంది. దీంట్లో విచ్ సబ్ ఆఫ్ రిమెంబర్ షుడ్ స్టూడెంట్ ఫైండ్ మోస్ట్ ఎర్రర్ ప్రాన్, ఎక్కడ పిల్లవాడు తప్పు చేయవచ్చు, ఇందులో పిల్లవాడు ఈ టాపిక్లో ఎక్కడెక్కడ తప్పు చేయవచ్చు అనేది కూడా మీకు కావాలంటే కొన్ని సలహాలు అయితే మీకు ఇవ్వగలుగుతుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో తప్పు చేయవచ్చు, ఆ తర్వాత హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంని వర్డ్ ప్రాబ్లంలో ఐడెంటిఫై చేయడంలో తప్పు చేయవచ్చు. దాని యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి, దీన్ని క్లిక్ చేసి మీకు వీడియో వస్తుంది. ప్రూఫ్ ఆఫ్ ఇరేషనాలిటీ గురించి తప్పు చేయవచ్చు. కామన్ ఎర్రర్స్, ఎక్కడ చేస్తాడు పిల్లవాడు తప్పు. సో వీటిని కనుక మనం ఐడెంటిఫై చేస్తే వేర్ ద స్టూడెంట్ కెన్ డూ ద మిస్టేక్స్ while doing the problems on real numbers in practice session, then you can find out the gaps or the common errors can be done by the student. Then you can more focus on particular student. అటువంటి విద్యార్థుల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసి ఏం చేయవచ్చు, వాళ్ళకు వీటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఈ ప్రాంప్ట్ని ఉపయోగించి మీరు పీరియడ్ ప్లాన్, లెసన్ ప్లాన్ ట్రై చేయండి. సో మీరు పర్ప్లెక్సిటీని ఉపయోగించి యూ కెన్ డూ ఎనీథింగ్ like as ChatGPT and Gemini and Microsoft Copilot. దీని వాడి మీరు చేయవచ్చు అంటే, బట్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఎయిర్టెల్ యూజర్స్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికి ఎయిర్టెల్ సిమ్ లేకపోతే కొనండి, నేను కూడా కొనాలనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పర్ప్లెక్సిటీ. అండ్ ఫర్ మోర్ వీడియోస్ కీప్ టచ్ విత్ మీ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. దీన్ని మీరు లైక్ చేస్తే మోర్ వీడియోస్ దీన్ని మీద చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇక నుంచి రెగ్యులర్ వీడియోస్ నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. సో ఏఐ పైన వీడియోస్ పెట్టమని నాకు పర్సనల్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ పెడుతున్నారు. సో టైం ఫ్యాక్టర్ వల్ల నేను చేయలేదు కానీ, బట్ సమ్మర్లో అయితే అరౌండ్ మనం 1 month లీవ్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్.